ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపిస్తున్నాను. 142 గజాల్లో కట్టారు ఇది. పక్కనే మనకి బేస్మెంట్ కన్స్ట్రక్షన్తో ఇంకొక ఇల్లు కూడా ఉంది. అది కూడా సేమ్ సేల్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం మనం ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూసాం కదా, దానికి దగ్గరలోనే ఉంటుంది హౌస్ అనేది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి 27x45 కొలతలతో అయితే వస్తుంది. 142 గజాలు అంటే కొంచెం 3 సెంట్లకి దగ్గరలోనే ఉంటుంది. 17.7 అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఒక 13 అడుగులు పొడవు, 9.5 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది. అండ్ మనకి ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ కూడా చాలా బాగా వదిలేరు. ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ బాగానే ఉంది దీనికి. ఇది ఒక 3 అడుగులు ప్లేస్ వదిలేస్తారు. ఉత్తరం పక్కనకి అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన కాకినాడ కొవ్వాడ అనే ఏరియాకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా కూడా మహా అయితే ఒక పావు గంట టైం పడుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. చుట్టూరు చాలా హౌసెస్ అయితే ఉంటాయి అండ్ లేఅవుట్లు అయితే ఉంటుంది. ఇది గ్రౌండ్ వాటర్ మెయిన్ బాగుంటుంది. ఏరియా కూడా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక హాల్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. ఇదంతా కూడా హాల్. ఇది ఇంచుమించు ఒక 20 ఫీట్ లెంత్ వచ్చింది. 9.5 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ చిన్న బాక్సెస్ మాదిరి కనపడుతున్నాయి కదా, అవి డ్రెస్సింగ్ టేబుల్స్. బెడ్రూమ్స్లో ఇంకా పెట్టలేదు, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అవి బెడ్రూమ్లో పెడతారు అవి. సో హౌస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కోవ్ లైటింగ్ తీసుకున్నారు, ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు సీలింగ్స్లోని. ఇది టీవీ యూనిట్. ఇది ఇవన్నీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. అండ్ ఈ పక్కన గుమ్మం వచ్చింది ఉత్తరం పక్కన, దానికి ఎదురుగానే ఇంకో గుమ్మం వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒక ఆర్చ్ లాగా కూడా తీసుకున్నారు వీళ్ళు. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తుంది 11x9 సైజులు అయితే ఉంటుంది. అండ్ వుడ్ వర్క్ కూడా చేంజ్ చేశారు. మొత్తం వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సీలింగ్స్ అన్నీ కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే వెళ్ళారు వీళ్ళు. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. ఇది 4x5.5 సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. అండ్ టాప్లో ప్లేస్ వేస్ట్ చేయకుండా సన్షేడ్ ఇచ్చేసారు. ఏదన్నా వాల్లోని వస్తువులు అట్లాంటివి పెట్టుకుంటాం కదా, దానికోసం అది. సో వార్డ్రోబ్స్ కూడా నార్మల్ టైప్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మోడర్న్గా ఉండే విధంగా తీసుకున్నారు డిజైన్స్ ఇవన్నీ కూడా. ఫ్లూటెడ్ లామినేట్ యూస్ చేయడం, గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ యూస్ చేయడం ఇట్లా ఉంది. వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. సో పదండి ఒకసారి వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం. ఇప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలు అయితే వాడడం జరిగింది. సో బెడ్రూమ్ వచ్చేసరికి 11x11 సైజులు అయితే ఉంటుంది. డోర్ తీయగానే ఎదురుగా మనకి విండో కనపడుతుంది చూడండి. సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటాయి. సో ఈ హౌస్ పక్కనే దగ్గరలో మనకి స్కూల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అట్లాగే టెంపుల్స్ కూడా దగ్గరలో ఉంటుంది. మార్కెట్లకి, బ్యాంకులకి ఇలా అన్నిటికి కూడా దగ్గరలోనే ఉంటుంది హౌస్ అనేది. సో ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా సేమ్ దానిలోనే ఇచ్చేసారు. 5.5x4 సైజులోనే. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఒకసారి ప్రైస్ కూడా చెప్తాను మీకు, ఎంత చెప్తున్నారు ఏంటని చెప్పేసి. ఇది వచ్చేసరికి 142 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. దీని ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక 65 లక్షలు చెప్తున్నారు. 65 lakhs చెప్తున్నారు. ఇది కూడా తగ్గించే అవకాశం అయితే ఉంది, మాట్లాడవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్లానింగ్ కూడా చూపిస్తాను, ఈ ఇంటి ప్లానింగ్ అనేది. సో ఇక్కడ ఆర్చ్ టైప్ అయితే వచ్చేసింది మాస్టర్ బెడ్రూమ్కి పక్కనే, చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఇది. సో చూస్తున్నారు ఇది అంతా డైనింగ్ స్పేసే. పూజా మందిర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ పూజా రూమ్ కాదు, పూజా మందిర్ ఇచ్చారు. పూజా మందిర్ అనేది ఎక్కువ మంది కూర్చోడానికి అవకాశం అయితే ఉంటుంది పూజా రూమ్ కన్నా. ఇక్కడ మందిర్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ కిచెన్ కంప్లీట్ ఓపెన్ కిచెన్ వచ్చేసింది. ఇది 6 అడుగులు వెడల్పు ఉంటుంది, 16 అడుగులు పొడవు అయితే వచ్చింది. ఇది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ స్టోరేజ్ కూడా యూ షేప్లో ఇచ్చారు చూడండి. ఇక్కడ మొత్తం ప్లెయిన్ బ్లూ కలర్కి అయితే వెళ్ళారు. గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ వాడారు వీళ్ళు.
అండ్ ఈ ప్లాట్ఫామ్ వెడల్పు కూడా ఇంచుమించు 2 feet ఉంది. ఇది బాటిల్ పుల్ అవుట్ ట్రాక్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. క్లోజ్ చేసేద్దాము. అండ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ కంప్లీట్ మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్స్ వచ్చేసాయి. సో వాల్ యూనిట్ అది, చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో మొత్తం అన్నీ కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చేసారు. కలై పైపులు అయితే వాడారు గ్రిల్స్కి. ఇక్కడ 6 అడుగులు వెడల్పుతో డైనింగ్ స్పేస్ అయితే వచ్చింది, 11 అడుగులు పొడవుతోటి. ఇది కూడా బాగానే ఇచ్చారు ఇక్కడ. అండ్ మెయిన్ ఏంటంటే ఈ హౌస్కి ఈశాన్యం అనేది చాలా ఎక్కువ పెరిగింది. చూపిస్తాను పదండి. సో ఇదిగోండి, మనకి ఈశాన్యం అనేది బాగా పెరిగింది. ఇక్కడ ఇంచుమించు ఒక 8 అడుగుల వరకు పొడవు వచ్చింది. సో ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది 27x45 సైజులు అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇదిగోండి, ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇదిగోండి, ఇదంతా కూడా హాల్. ఇది ఇప్పుడు మనం చూసిన హౌస్ ఎట్లా ఉందో ప్లానింగ్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు చూసుకోండి. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సైడ్ చూపిస్తాను చూసుకోండి. ఇది అటాచ్డ్ బాత్రూము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక కిచెన్ వచ్చేసింది చూడండి. కిచెన్కి ఆపోజిట్లో పూజా రూమ్ ఇచ్చారు ప్లానింగ్లో. యాక్చువల్లీ వీళ్ళు పూజా రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు, ఆ స్పేస్నే డైనింగ్ కింద అయితే తీసుకున్నారు. అండ్ అవుట్ సైడ్ ప్లేస్ ఇదిగోండి. సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఏదైనా హౌస్ ప్లాన్స్ కావాలి అన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం ఈ పక్కన ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇదంతా కూడా. అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అదిగోండి. ఈశాన్యం కూడా ఇదిగోండి పెరిగింది, మీకు చూపిస్తుందని చూసుకోండి. స్లాబ్ ఏరియా అట్లా వచ్చింది కదా, మనకి ఈశాన్యం అనేది ఈ సైడ్ కొంచెం పెరిగింది. మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మహా కంపెనీకి సంబంధించిన సిమెంట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. పెయింట్స్ అన్నీ కూడా మనకి రాయల్ కంపెనీలో తీసుకున్నారు. రాయల్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఏషియన్లో రాయల్ వాడడం జరిగింది. సో సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కార్ పార్కింగ్ అవసరమైతే కార్ ఏదైనా ఉంటే కనుక బయట కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. బయట కూడా స్పేస్ ఎక్కువగానే ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్కనే వెస్ట్ ఫేసింగ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది కొంచెం ప్రైస్ ఇంకొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ప్లానింగ్ కూడా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అది. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో రైట్, మనం పైకి వచ్చేసాము. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా ఉంది. అది దీనికన్నా కొంచెం పెద్దగా అయితే వస్తుంది. మీకు అది కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అది 75 lakhs చెప్తున్నారు. 160 గజాల్లో అయితే ఉంటుంది ఇంచుమించు అది. సో ఇది పైన వచ్చేసరికి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.